నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం ఓనాజీపేట గ్రామానికి చెందిన కురుమ కులస్తులను గ్రామ బహిష్కరణ చేసినారు అని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఏవో ప్రశాంత్కు ఫిర్యాదు చేసిన బాధితుడు పల్లెపు సుమన్ కొత్త మల్లయ్యలు ఫిర్యాదు చేయడం జరిగింది. సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సమాజంలో ఇంత మార్పులు వచ్చినా కానీ గ్రామాలలో ఈ కుల బహిష్కరణ చేయడం అనేది చాలా అవమానకరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కురుమ కులస్తులే వారిపై ఏదో మనసులో ఉంచుకొని ఈ విధంగా కుల బహిష్కరణ చేయడం సరికాదని వారన్నారు. అంతేకాకుండా తమ వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారితో ఎవరైనా మాట్లాడితే 10,000 రూపాయల జరిమానా విధిస్తామని వారిని బెదిరిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ మరియు పోలీస్ కమిషనరేట్ విషయంపై పట్టించుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మాది ఉన్నాజిపేట దర్పల్లి మండలం ఉన్నాజిపేట గ్రామం. మేము కుర్మ కులస్తున్నాము. గత 3 సంవత్సరాల నుంచి మాకు కుల బహిష్కరణ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే పండుగలో గొడవ జరిగింది. ఆ గొడవ విషయంలో కొన్ని పెద్ద మనుషులు జరిమానా విధించారు. అప్పుడు 50,000 జరిమానా మేము కట్టేసినాము. కులానికి పండుగలో ఏవైతే నిబంధనలు ఉన్నాయో దాన్ని తప్పి మేము ఆడ గొడవ జరగడంతో 50,000 రూపాయలు జరిమానా కట్టడం జరిగింది. దాన్ని మించి మళ్ళీ తర్వాత 5 లక్షల రూపాయలు డిపాజిట్ అడిగింది. దాని దగ్గర మాకు లేనందున 5 లక్షల రూపాయలు తేనందున మాకు కులము బహిష్కరించింది. ఇది జరిగి 3 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి మమ్మల్ని మాతో మాట్లాడిన వారికి 5,000 జుర్మానా చేయడం, మాకు పనికి వస్తే పనికి రానియకపోవడము, మా షాపులకు రానియకపోవడం, ఇలాంటి నిబంధనలు పెట్టారు మా కుల సంఘ సభ్యులు. దాంట్లో 8 మంది నిందితులు ఫస్ట్లో ఉన్నారు. దర్పల్లి మండలి మా అమ్మాయి ఇంటర్కేషన్ మ్యారేజ్ చేస్తున్నామన్న కులం బహిష్కరించి నా ఆటలు ఎక్కడం కానీ జుర్మానా పెట్టిండు. 5,000 10,000 జుర్మానా తీసుకుంటామని ఆటలు ఎక్కడిస్తలేదు, పొలం దున్ననిస్తలేదు, డాక్టర్ అని అడ్డుకట్టుకరం కానీ అడ్డు సుతా కట్టుకరవద్దు, ఆయనతో మాట్లాడద్దు, మాట్లాడిన వాళ్ళకు వీళ్ళు దుర్మని అని చెప్పేసి చేసిర్రు. ఎప్పుడు జూన్ వస్తే సంవత్సరం అవుతుంది. ఇబ్బందులు కలిగి సంవత్సరం కంది వేధింపులకు గురి అయిపోతుంది. బాగా ఎవరు మాట్లాడితే వాళ్ళు బహిష్కరించమని చెప్పేసి అన్నారు. మా అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అయినా కానీ ఇక్కడ తీసుకురాకుండా ఉండలేకపోతే బాగా సీరియస్ అయితే తీసుకొస్తే కులం బహిష్కరించి మళ్ళీ పిలిపించి నువ్వు మాతో మాట్లాడద్దు, మా దగ్గర రావద్దు, నీకు ఎలాంటి మేము సహకరించాం, నువ్వు మాకు సహకరించకుండా ఆయనతో మాట్లాడిన వాళ్ళకు ఫైన్ ఇస్తామని చెప్పి తీసుకొని మీరు దయచేసి మాకు హెల్ప్ చేయగలగాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను.